మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీకి కౌన్సిలర్లు గుడ్ బై చెప్పారు. చైర్మన్ అలీం భాషాతో పాటు మొత్తం 12 మందికి పైగా కౌన్సిలర్లు రాజీనామా చేశారు. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు సమక్షంలో పసుపు దళంలోకి చేరిపోయారు. పెద్దిరెడ్డి ఆటలు ఇక మీదట జిల్లాలో సాగవన్నారు. జనాలకు తండ్రి కొడుకులు ఏంటో తెలిసిపోయిందన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ ప్రజల ముందు పెడతామన్నారు. అందరికీ తెలుసు ఇక్కడ గత 20 సంవత్సరాల నాయకత్వము ఏ విధంగా ఉంది. ఎక్కడ కూడా కుటుంబ పరిపాలన తప్ప పవర్లు ఇచ్చినారు కానీ అధికారం అంతా వాళ్ళు పెట్టుకొని పూర్తిగా విచ్ఛిన్నం చేసి రాజకీయం అంతా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాదు, ఈ జిల్లాలో కాదు, వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్న వ్యవస్థ అంతా కూడా మీరందరూ గమనించినారు. అదే మాదిరి కూడా ఈరోజు పుంగనూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడుండే చైర్మన్ అవుతేనేమి, కౌన్సిలర్లు అవుతేనేమి చాలా వరకు పోరాడినారు. అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఎలాంటి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితికి అయిపోయింది. ఎందుకంటే పుంగనూరులో ఒకటి చెప్తారు, ఢిల్లీలో ఒకటి చెప్తారు. నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనమంతా బీజేపీకి వ్యతిరేకతము, మైనార్టీస్కి ఓట్లు వేయద్దని, మైనార్టీస్ బీజేపీకి ఓట్లు వేయద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి 10 రోజుల్లోనే ఈరోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు నిన్నటి వరకు 10 రోజుల వరకు పుంగనూరులో చెప్పింది ఏంది మైనార్టీస్కు? ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నిన్ను నమ్మి ఈ చైర్మన్లతోనేమి, కౌన్సిలర్లతోనేమి, నాయకులతో ఓట్లు వేసిన వాళ్ళను నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తా ఉన్నా. నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి. మీ అబ్బా కొడుకు అంతా ప్రజలు గమనించినారు. మీరు చెప్పేది ఏదో ఒకటి, మీ అమలు చేసుకునేది ఇంకోటి. ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాల మీద త్వరలోనే అన్ని కూడా చిట్టాలు ఇప్పుతారు. మీకు అందరికీ తెలుసు ఇక్కడ గత 20 పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీకి కౌన్సిలర్లు గుడ్ బై చెప్పారు. చైర్మన్ అలీం భాషాతో పాటు మొత్తం 12 మందికి పైగా కౌన్సిలర్లు రాజీనామా చేశారు. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబు సమక్షంలో పసుపు దళంలోకి చేరిపోయారు. పెద్దిరెడ్డి ఆటలు ఇక మీదట జిల్లాలో సాగవన్నారు. జనాలకు తండ్రి కొడుకులు ఏంటో తెలిసిపోయిందన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ ప్రజల ముందు పెడతామన్నారు. పూర్తి డీటెయిల్స్ తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. పుంగనూరులో 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయితే ఒక్కసారిగా, అంటే మొన్నటి వరకు కూడా పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సృష్టించిన తర్వాత, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్కసారిగా పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే పుంగనూరులో పెద్దిరెడ్డికి మంత్రి, అంటే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పెద్దిరెడ్డికి షాక్ తగిలే విధంగా కూడా మొత్తం 12 మంది కౌన్సిలర్లు, అంటే లోకల్ గా ఉన్నటువంటి చైర్మన్ తో పాటు మొత్తం మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా పూర్తిగా కూడా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇది ఒక పెద్ద షాకు. అదేవిధంగా వైసీపీకి తీవ్రమైనటువంటి నష్టంగానే చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 6,000 ఓట్ల వరకు ఓట్లతోనే పెద్దిరెడ్డి పుంగనూరులో గెలవడం జరిగింది. అయితే ఇంత ప్రభజను సృష్టించిన నేపథ్యంలో అంటే అధికారం, అంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కూడా కైవసం చేసుకున్న నేపథ్యంలో పుంగనూరులో కూడా పెద్దిరెడ్డిని ఓడించాలని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున చల్లా బాబుని పార్టీ నిలబెట్టడం జరిగింది. అయితే స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే పెద్దిరెడ్డి మాత్రం 6,000 ఓట్లతో గెలవడం జరిగింది. అయితే గెలిచిన ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, లేదంటే నియోజకవర్గం డెవలప్మెంట్ జరగాలన్నా కూడా సరే అందరూ కూడా కలిసికట్టుగా రావాలంటూ కూడా చల్లాబాబు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన నేతలంతా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. అందువల్లనే కౌన్సిలర్లుగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం అంటే పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణానికి సంబంధించిన మొత్తం 12 మంది కౌన్సిలర్లు కూడా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం జరిగింది. అయితే ఇకపైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, లేదంటే ఆయన కొడుకు వాళ్ళ ఆటలు ఈ ప్రాంతాల్లో సాగనివ్వమో, ఖచ్చితంగా గత 5 సంవత్సరాల నుంచి కాకుండా 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి, అంటే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగిన అన్ని సంవత్సరాలు జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాము. స్టాండ్ కావచ్చు, లేదంటే ల్యాండ్ కబ్జాలు కావచ్చు, లేదా రకరకాల ఇష్యూస్ ని ఏదైతే వాళ్ళు పెద్ద ఎత్తున దోచుకున్నారో ప్రజలకు సంబంధించిన సొత్తునంతా కూడా స్వాధీనం చేసుకునే విధంగా కూడా అందరి సహకారంతో ముందుకెళ్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఓడిపోయినటువంటి అభ్యర్థి ఆయన
అంటే చెప్పడం జరిగింది. మొత్తం మీద 12 మంది కౌన్సిలర్ అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఇంత పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒకసారిగా వైసీపీ నుంచి ఖాళీ అయ్యి అక్కడి నుంచి కూడా నేరుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి వైపు ముందుకెళ్తాం, అందువల్లనే ఈ పార్టీని వదిలిపెడుతున్నామంటూ కూడా కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగింది. యామిని, గోపీనాథ్, మరి పెద్దిరెడ్డి వర్గీయులు కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎలా రియాక్ట్ అవుతోంది? పెద్దిరెడ్డి వర్గీయులు వైసీపీకి సంబంధించిన నేతలు ఒకటే చెప్తున్నారు. కానీ ఇన్నాళ్ళు పదవులు అనుభవించి ఇన్నాళ్ళు ఆ పెద్దిరెడ్డితో పాటు ఉన్నటువంటి నేతలంతా కూడా ఈ రకంగా ఒక్కసారిగా కేవలం రాజకీయంగా ఎదగాలి, లేదంటే రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఇవాళ తల్లి లాంటి పార్టీని వైసీపీని వదిలిపెట్టి ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఖచ్చితంగా ప్రజా క్షేత్రంలో తమ నాయకుడు పెద్దిరెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కాబట్టి మేమందరూ కూడా అటు ఉన్నటువంటి నేతలంతా కూడా మేమందరూ కూడా పెద్దిరెడ్డి గారితోనే కొనసాగుతాం, రామచంద్రారెడ్డితోనే. ఖచ్చితంగా ఆ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గతంలో ఎక్కడా కూడా అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పుంగనూరు నియోజకవర్గంలో గెలవలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయనతో పాటే కొనసాగించేందుకు కూడా ముందుకెళ్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.